రెడీ అయ్యి వచ్చేసి కొంచెం పలారాలు ఏవో చేద్దాము దీపావళి కదా అని నూనె అయితే ఆల్రెడీ తీసుకుని ఇందులో పెట్టుకున్నానండి. 1 kg నూనె లాగా అలా తీసుకుని ఈ క్యాస్ట్ ఐరన్ పెనం ఉంది కదండి, ఇదే మూకుడు ఉంది కదండి, అందులో అయితే పెట్టుకుని ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకుని ముందు నూనె అయితే వేడి చేసుకుందామని ఇలా పెట్టుకుంటున్నానండి. ఏం పలారాలు ఏంటి అన్నది మీకు ఇప్పుడు షేర్ చేస్తానండి. మామూలుగా పిల్లలు రిబ్బన్ పకోడీ అని అడిగారండి. మామూలు ఎప్పుడు చల్లజంతికలు మామూలు జంతికలు చేసుకుంటూ ఉంటాము. ఈ రిబ్బన్ పకోడీ మనం ఎలా గుల్లగా చేసుకోవచ్చు, ఎలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. వరిపిండి అయితే ముందు తీసుకున్నానండి. దీనికి కావాల్సిన మనం కొట్లో వాడిన పిండే, అదే కొన్న పిండే వాడేయచ్చు. ఇగోండి శనగపిండి అయితే తీసుకున్నాను. మనకి పప్పులు ఉంటాయి కదండి, శనగపప్పు, అదైతే కూడా ఇప్పుడు ఇలా తీసుకున్నాను. అంటే విడిగా అమ్ముతూ ఉంటారు కదా మనకి, అటుకులు ఇవి అమ్ముతూ ఉంటారు కదా, ఏగించిన శనగపప్పు. ఆ శనగపప్పు అయితే నేను తీసుకుని ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు 1 కప్పు వరిపిండి అయితే తీసుకుంటున్నాను.